హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, కొంచెం బిజీగా ఉండి ఇన్ని రోజులు అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇక నుంచి మనకు ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మన నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రయాగ్రాజ్ లో అక్షయవాట్ చూసిన తర్వాత మేము వెళ్ళిన సెకండ్ ప్లేస్ బడే హనుమాన్ టెంపుల్. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అండ్ ఈ ఆలయం కూడా చాలా ప్రత్యేకమైన ఆలయం. ఎందుకంటే భారతదేశంలో పడుకొని మనకు దర్శనమిచ్చే హనుమాన్ టెంపుల్ ఇది ఒకటే. పురాణాల ప్రకారం శ్రీరాముడు లంకను జయించి తిరిగి అయోధ్యకు వస్తున్న మార్గ మధ్యంలో హనుమంతుల వారు అలసిపోవడానికి గమనించిన సీతమ్మ తల్లి ఇక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పడంతో హనుమంతుల వారు ఇక్కడ విశ్రాంతి అయితే తీసుకున్నారు. సో దీనికి గుర్తుగా ఇక్కడ ఆలయం అయితే నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గంగా నది ఉధృతంగా ప్రవహించి హనుమంతుల వారి పాదాలను అయితే తాకుతుంది. ఇలా తాకినప్పుడు పూజారులు గంగా నదికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. హనుమంతుల వారి పాదాల కింద కామకాదేవి అండ్ మహిరావణుల విగ్రహాలు కూడా ఉంటాయి. అవి కూడా మనం చూడొచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.